హాయ్, అందరూ బాగున్నారా? ఓం శ్రీ మహాగురుభ్యో నమో నమః. అయితే ఏమన్నా ఏం చెప్తాం, గురువుగారి గురించి తప్ప నాకు ఇంకేమీ మాట్లాడాలనిపించట్లేదు. ఎందుకంటే నాకున్న గురు భక్తి అలాంటిది, ప్రగాఢమైనది. ఆయన మీద నాకున్న భక్తి, ఆయన వాత్సల్యం కూడా అంతే ఉంది, నా మీద కాదు, యావత్ ప్రపంచం మీద కూడా. గురువు వాత్సల్యం గురించి చెప్పనలవి కాదు. గురువుగారు ఎన్ని కష్టాల్లో ఉన్నా మనల్ని బయటకు తీసుకొస్తారు, ఎంత అజ్ఞానంలో ఉన్నా మనల్ని బయటకు రక్షిస్తారు, ఎంత భయంగా ఉన్నా మనకు ధైర్యం చెప్తారు, ఎంత అభద్రతగా ఉన్నా మనకు భద్రతనిస్తారు, మన ఎంత దుఃఖంలో ఉన్నా మనల్ని నవ్విస్తారు. అలాగే మనకి ఎటువంటి రాని విద్య అయినా సరే మనకు వచ్చేలాగా ఆశీర్వదిస్తారు. అలాగే గురువుగారు ప్రత్యక్ష దైవం. మనకి కరచరణాలతో తిరుగుతూ ఆశీర్వదిస్తూ మనల్ని పర్యవేక్షిస్తూ మనం ఎదుగుతుంటే నా రూపం శిష్యులుగా తిరుగుతుందని సంతోషిస్తారు. మనల్ని చూసి సంతోషించేవారే గురువులు. అలాంటి గురువుగారి కృపా కటాక్ష వీక్షణాలు ఈ యావత్ ప్రపంచం మీద ఉండాలని ఆశిద్దాం. అలాగే గురువుగారి గురించి చెప్పనలవి కాదు, ఆయన పరమేశ్వర స్వరూపం. ఆయన గురువులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. గురువుల కృప సదా సర్వదా మన పైన వర్షింపజేయాలి. గురువుగారు నిరంతరము కూడా స్మరణాయోగ్యులు. మనం నిరంతరం గురువుల్ని స్మరించి మనం మోక్షం పొందుదాం. ఓం శ్రీ మహాగురుచరణ మమ. ఓం శ్రీ మహాగురుచరణ మమ. హరి ఓం. ఓం శ్రీ గురుదేవో నమో నమః. ఓం మహాగురుదేవాయ నమః. ఓం శ్రీ పరదేవత గురుభ్యో నమో నమః. ఓం శ్రీ అసలు పరదేవత, ఇహదేవత, సమస్త దేవతా స్వరూపమైనటువంటి గురువుకి నమస్కరించాలి. సర్వదేవతా స్వరూప గురువులకి నమస్కారం. ఇలాంటి గురువు గారి గురించి చెప్పనలవి కాదు. గురువుని నిరంతరం స్మరించండి. గురుభక్తి అంత గొప్పది. గురుభక్తి మీకు సర్వజయాల్ని కలగజేస్తుంది. బాయ్. నా ఈ గురుభక్తి నచ్చినట్టయితే హర్పే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.